హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బచ్చల కూర అండి. బచ్చల కూర పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఒక గంట ముందు 3 స్పూన్లు పెసరపప్పు నానబెట్టుకున్నాను. బచ్చల కూర టమాటా వేసి పెసరపప్పుతో కర్రీ చేసుకుందాము. ఎలాంటి స్పైసీస్ లేకుండా చేసుకుందాము. మనకి బచ్చల కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అసలు ఆకుకూరలు అన్నిటిలోని బచ్చల కూర నెంబర్ 1 అండి. కానీ మనం తక్కువగా తింటాము. మనం ఎక్కువ పోషకాలు ఉండే ఆహారం కన్నా ఎక్కువ రుచిగా ఉండే తింటాం కదా. దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి పుష్కలంగా. అంతేకాకుండా సెలీనియం, నియాసిన్ కూడా ఉన్నాయండి. వాటి వల్ల మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్ ఉంటాయి. మనం ఒమేగా 3 ఫ్యాటీ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా కొనుక్కుంటాము. కానీ మనకు తక్కువగా 10 రూపాయలు పెట్టి ఒక కట్ట కొనుక్కొని బచ్చల కూర మాత్రం తినము. దీనిలో ఉన్న పోషకాలు చాలా మనకి గుండె బలహీనంగా ఉన్న గుండె వ్యాధులు రాకుండా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా సపోర్ట్ చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వాటిని కూడా మనకి బ్యాలెన్స్డ్గా ఉంచడానికి ట్రై చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయండి. మంతెన సత్యనారాయణ రాజు గారు అయితే 100 మొండి రోగాలకి దీనివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పారు. రెగ్యులర్గా వాడటం వల్ల ఆయన మెసేజ్లో ఎప్పుడో విన్నాను. రెగ్యులర్గా వాడటం వల్ల 100 మొండి రోగాలను నయం చేసేటట్లుగా మన బాడీకి హెల్ప్ చేస్తుందంట. మనం కంపల్సరీ వారానికి 1-2 సార్లు ఈ బచ్చల కూర పప్పులోనో కర్రీగానో తింటే చాలా మంచిదండి. ఈ సమ్మర్లో మనం పిల్లలకి ఇది వండి పెట్టడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. వాళ్ళు ఎలా తింటారో వాళ్ళ టేస్ట్ని బట్టి అలాగే ఈ బచ్చల కూర యాడ్ చేసి వండితే సరిపోతుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. నాకు తెలిసిన విషయాలు కొన్ని మాత్రం మీకు చెప్పాను. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. పప్పులు ఏం వేయట్లేదండి, మనం పెసరపప్పు ఎక్కువ వేసుకుంటున్నాం కదా, అందుకని పప్పులు ఏం వేయట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చు, మినప్పప్పు కానీ శనగపప్పు కానీ. వెల్లుల్లి, కరివేపాకు, ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేద్దాం. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు, పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి. మూత పెట్టేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టాను. పెసరపప్పు వేసేస్తున్నానండి. ఒక గంట క్రితం నానబెట్టుకున్నానండి.
ఒకవేళ టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. టమాటా వేసేద్దాం. రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాను. కర్రీ చాలా బాగుంటుందండి. పెసరపప్పు వేసుకుని టమాటా వేసుకుని ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చల కూర వేసేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఒక స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అన్నీ మగ్గిపోయాయండి, ఎక్కువ అవసరం ఉండదు. మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి, ఉడికిపోయింది. కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎల్లో, గ్రీన్, రెడ్. పెసరపప్పు ఇలా పప్పు కిందే ఉండాలండి, ఉడకాలి, ఇలా పప్పులాగే ఉండాలి. అందుకని ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. ముందుగానే అంతా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసు పోసాను అనమాట. పెసరబద్దలు అలాగే ఉంటేనే కూర బాగుంటుంది, లేకపోతే మనం కుక్కర్లో పెట్టుకున్న పప్పు కూరలాగా అయిపోతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. బచ్చల కూర పెసరపప్పు నానబెట్టుకుని బచ్చల కూర టమాటా వేసి కర్రీ చేసుకున్నామండి. ఎలాంటి స్పైసీస్ లేకుండా చక్కగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బచ్చల కూర. వారానికి ఒకసారన్నా తింటే చాలా మంచిదండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది చాలా మనకి నచ్చిన టేస్ట్లో వండుకోవచ్చు. ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇంట్లో పిల్లలు ఎలా తింటారో అలాగా వాళ్ళకి చేసి పెడితే చాలా మంచిది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.